ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓంసీ లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో బేసిక్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇప్పుడైతే సాల్వ్ చేద్దాం. వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. Write a program to input 2 numbers and find maximum between 2. ఈ విధంగా 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం 2 నెంబర్స్ని అయితే ఇన్పుట్లు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ దాని యొక్క ఆ రెండిట్లో ఏది మ్యాక్సిమం అనేది అయితే కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దానికి సంబంధించిన కోడింగ్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ 2 నెంబర్స్ని ఎంటర్ చేయడానికి కోడింగ్ చూసుకున్నట్లయితే ఏ అనే వేరియబుల్ అయితే ఇక్కడైతే స్టోర్ చేసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్ అండ్ ఇంకా సెకండ్ నెంబర్ కోసం ఎంటర్ ఏ సెకండ్ నెంబర్. ఈ విధంగా అయితే నేను ఇన్పుట్లో అయితే ఇస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా ఇక్కడ ఏవైనా 2 నెంబర్స్ని ఎంటర్ చేయడానికి ఎంటర్ ఏ నెంబర్ అని ఇంకా ఎంటర్ ఏ నెంబర్ అని అయితే ఇక్కడైతే యూస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ అయితే రాయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇక్కడ ఏ అనే వేరియబుల్ అయితే ఒక నెంబర్ని అయితే స్టోర్ చేసాం. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో ఒక నెంబర్ని అయితే స్టోర్ చేసాం. ఈ విధంగా ఏ అనే నెంబర్ బి కన్నా గ్రేటర్ అయితే ఇక్కడ ఏ ఈజ్ మ్యాక్సిమం. ఈ విధంగా ఏ గ్రేటర్ దెన్ బి ఇక్కడ రాసాం కాబట్టి ఏ అనేది పెద్దది అయితే ఈ విధంగా ఏ అనేది మనకి ఇక్కడ మ్యాక్సిమం రావడానికి ప్రింట్ ఏ ఈజ్ మ్యాక్సిమం అయితే రాసాం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎస్ ఒకవేళ ఏ అనేది పెద్దది కాకపోతే అప్పుడు బి అనేది పెద్దది అవుతుంది కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ప్రింట్ బి ఈజ్ మ్యాక్సిమం అయితే ఎంటర్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా 17th క్వశ్చన్ కోడింగ్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. ఈ విధంగా ఎంటర్ ఏ నెంబర్ ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ 7 అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఏ సెకండ్ నెంబర్ చూసుకున్నట్లయితే 4 అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ఈ రెండిట్లో 7 అనేది పెద్దది కాబట్టి సింపుల్గా 7 ఈజ్ మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇష్టమైన నెంబర్ని అయితే ఈ నెంబర్స్ ఇన్పుట్లో ఇచ్చినట్టయితే సింపుల్గా అయితే మీకైతే మ్యాక్సిమం నెంబర్ అయితే ఇక్కడైతే ప్రింట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ 17th క్వశ్చన్. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ 3 నెంబర్స్ అండ్ ఫైండ్ మ్యాక్సిమం బిట్వీన్ 3. ఈ విధంగా ఇప్పుడైతే 3 నెంబర్స్ని అయితే ఎంటర్ చేయాలి అండ్ ఇంకా వాటిలో ఏది మ్యాక్సిమం అనేది అయితే కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 18th క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇన్పుట్లో 3 నెంబర్స్ని అయితే ఇవ్వాలి. దానికోసం నేను ఇక్కడ ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్ అని ఇంకా ఎంటర్ ఏ సెకండ్ నెంబర్ అని ఇంకా ఎంటర్ ఏ థర్డ్ నెంబర్ ఈ విధంగా అయితే 3 ఇన్పుట్స్ ఇవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే టైప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ విధంగా ఏబిసి అనే వేరియబుల్స్ అయితే ఈ విధంగా 3 ఇన్పుట్స్ని అయితే ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వాటికి సంబంధించిన అంటే మ్యాక్సిమం ప్రింట్ అవ్వడానికి కండిషన్ అయితే ఇప్పుడైతే రాయాలి. దాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి
వచ్చినట్లయితే సింపుల్గా ఏ ఈజ్ మ్యాక్సిమం అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రింట్ ఏ ఈజ్ మ్యాక్సిమం అయితే టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలిఫ్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎలిఫ్లో ఏ లెస్ దెన్ బి గ్రేటర్ దెన్ సి అని యూజ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఇప్పుడు బి అనేది అయితే మ్యాక్సిమం అవుతుంది. అంటే ఏ అనేది బి కన్నా తక్కువ, సి అనేది బి కన్నా తక్కువ, ఈ విధంగా అయితే రాసాం. ఇక్కడ సింపుల్గా అయితే ఇప్పుడు బి అయితే మ్యాక్సిమం అవుతుంది కాబట్టి బి ఈజ్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎల్స్ ప్రింట్ సి ఈజ్ మ్యాక్సిమం అయితే రాస్తున్నాను. ఈ విధంగా అయితే ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే మనకి ఏ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ అది కాకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ అనేది ట్రూ అయితే మనకి ఇక్కడ బి అనేది మ్యాక్సిమం వస్తుంది, లేకపోతే ఎల్ స్పాట్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఎల్ స్పాట్లో కరెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఈ సి అనేది మ్యాక్సిమం అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రన్ చేసి అయితే చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా సారీ ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ నెంబర్ ఎంటర్ చేయలేదు. ఈ విధంగా ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ అండ్ ఇంకా సెకండ్ నెంబర్ అండ్ ఇంకా థర్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 56 ఈజ్ మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. ఇక్కడ 34, 56, 23 అయితే ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ 56 అయితే మ్యాక్సిమం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2, 3, 4 ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ 4 ఈజ్ మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఏవైనా 3 నెంబర్స్ అయితే ఎంటర్ చేసి సింపుల్గా వాటిలో ఏది మ్యాక్సిమం అయితే ఈ విధంగా అయితే మనం అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ నెంబర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈ విధంగా ఏదైనా నెంబర్ని అయితే ఎంటర్ చేసి అది ఈవెనా లేకపోతే ఆడా అని ఫైండ్ అవుట్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇన్పుట్ని అయితే ఎంటర్ చేయాలి. దానికోసం ఇక్కడ మనం ఇన్పుట్లో అయితే ఒక నెంబర్ని అయితే ఇవ్వడానికి సింపుల్గా ఏ అనే వేరియబుల్ ఎక్కడైతే నేను స్టోర్ చేసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని అయితే సింపుల్గా అయితే యూస్ చేస్తాను. ఈ విధంగా ఇక్కడ ఇన్పుట్లో మనం ఒక నెంబర్ని ఎంటర్ చేయడానికి ఇది కోడింగ్ అయితే రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అని ఫైండ్ అవుట్ చేయడానికి కండిషన్ చూసుకున్నట్లయితే ఏదైనా నెంబర్ 2తో డివిజిబుల్ అయ్యి మనకి రిమైండర్ 0 వచ్చినట్లయితే అదైతే ఈవెన్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మోడ్యులస్ అనే సింబల్ అయితే యూస్ చేస్తున్నాను. ఏ మోడ్యులస్ 2 ఈక్వల్ టు అండ్ ఇంకా ఈక్వల్ ఈజ్ 0 అని మనం ఇక్కడ పెట్టినట్లయితే సింపుల్గా అయితే మనం ఇక్కడ ఏదైనా మనం ఎంటర్ చేసిన ఏ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయ్యి అది రిమైండర్ మనకి 0 వచ్చినట్లయితే సింపుల్గా అయితే అదైతే ఈవెన్ అయితే అవుతుంది. ఎల్స్ ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈవెన్ ఆడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే ఈ కండిషన్ అయితే మీరైతే యూస్ చేయాలి. ఈ విధంగా ఇఫ్లో ఈ కండిషన్ అయితే చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయితే మనకి ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. లేకపోతే ఎల్స్ పార్ట్లోకి వచ్చి ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే మనం అయితే కోడింగ్ అయితే రాయాలి. సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అయితే ఫస్ట్ నెంబర్ అయితే అడిగింది. ఈ విధంగా మనం ఇక్కడ ఒక నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ 4 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అయితే మనకి ప్రింట్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. 17 ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా ఇట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ 100 ఎంటర్ చేస్తే ఇట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఏదైనా నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ ఇయర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఈ విధంగా మనం ఇక్కడ లీప్ ఇయర్ అనేది చెక్ చేయాలి. ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. దీని అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఏ ఇయర్ ఈజ్ కాల్డ్ లీప్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ కంటైన్స్ అన్ అడిషనల్ డే
మేక్స్ ద నెంబర్ ఆఫ్ ద డేస్ ఇన్ దట్ ఇయర్ ఈస్ 366. ఈ విధంగా అయితే ఏదైనా ఇయర్లో మనకి 366 డేస్ అయితే వచ్చినట్టయితే దాన్ని అయితే మనం ఇక్కడ లీప్ ఇయర్ అయితే అని అంటాం. దిస్ అడిషనల్ డే ఈస్ యాడెడ్ ఇన్ ఫిబ్రవరి విచ్ మేక్స్ ఇట్ 29 డేస్ లాంగ్. ఈ విధంగా అయితే మనకి ఫిబ్రవరిలో 29th అనే డేట్ ఎప్పుడైతే వస్తుందో అదైతే ఆ ఇయర్ అయితే మనకి లీప్ ఇయర్ అయితే అవుతుంది. ఏ లీప్ ఇయర్ ఒక్క వన్స్ ఎవ్రీ 4 years. ఈ విధంగా 4 yearsకి ఒకసారి అయితే ఈ లీప్ ఇయర్ అయితే వస్తుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ లీప్ ఇయర్ని ఎలా డిటర్మైన్ చేయాలని అయితే తెలుసుకుందాం. ఇఫ్ ఏ ఇయర్ ఈస్ ఈవెన్లీ డివిజిబుల్ బై 4 మీన్స్ హ్యావింగ్ నో రిమైండర్ దెన్ గో టు నెక్స్ట్ స్టెప్. ఈ విధంగా మనకి ఫస్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన నెంబర్ 4తో అనేది డివిజిబుల్ అయ్యి రిమైండర్ ఏమి లేకుండా ఉంటే సింపుల్గా అయితే లీప్ ఇయర్ అయితే అవుతుంది. ఒకవేళ కాకపోతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4, ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 1997 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 బట్ నాట్ బై 100. ఫర్ ఎగ్జాంపుల్ 2012 చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఈ విధంగా ఇదైతే 4th అయితే డివిజిబుల్ అవుతుంది కానీ 100th అయితే డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై both 4 and 100 గో టు నెక్స్ట్ స్టెప్. ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ both 4 and 100తో డివిజిబుల్ అయితే ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ ఇయర్ ఈస్ డివిజిబుల్ బై 100 బట్ నాట్ బై 400. ఫర్ ఎగ్జాంపుల్ 1900 చూసుకున్నట్లయితే దెన్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ 4తో 100తో డివిజిబుల్ అయితే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో 100తో మాత్రమే డివిజిబుల్ అయ్యి 400తో డివిజిబుల్ అవ్వకపోతే అదైతే లీప్ ఇయర్ అయితే కాదు. ఈ విధంగా మనకి లీప్ ఇయర్ అవ్వాలంటే 400 and 400తో కూడా అయితే డివిజిబుల్ అయితే అవ్వాలి. ఇఫ్ ఏ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ దెన్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఈ విధంగా అయితే 200 ఈజ్ ఏ లీప్ ఇయర్. ఈ విధంగా మనకి ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా ఇయర్ని ఎంటర్ చేయడానికి ఇయర్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఇయర్ అయితే మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 రిమైండర్ 0 వచ్చేటట్టు ఆ ఇయర్ అనేది 4తో డివిజిబుల్ అయితే ఇక్కడ ప్రింట్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయితే రాసాం. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో 0 ఈజ్ ఏ లీప్ ఇయర్ ఫార్మేట్ ఇయర్ అయితే పెట్టాం. ఈ విధంగా మనం యూజ్ చేయడం వలన మనం ఎంటర్ చేసిన ఇయర్ అనేది ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఎంటర్ చేసిన ఇయర్ 4తో డివిజిబుల్ అవ్వకపోతే ఇక్కడ ప్రింట్ ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అయితే ఇక్కడ ఎల్ స్పాట్లో అయితే రాసాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా 4తో డివిజిబుల్ అవ్వకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఇయర్ డివిజిబుల్ బై 100 ఈ విధంగా అయితే ఈ 100 అనేది డివిజిబుల్ అయితే నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా ఈ 100 డివిజిబుల్ కాకపోతే ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయితే అయిపోతుంది. అంటే 4తో డివిజిబుల్ అయ్యి 100తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయితే అవుతుంది. ఒకవేళ 100తో డివిజిబుల్ అయితే అది నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే ఇయర్ డివిజిబుల్ బై 400 ఈ విధంగా 400తో డివిజిబుల్ అయితే పైన 100తో అయితే డివిజిబుల్ అయింది, కింద 400 అయితే డివిజిబుల్ అయింది. ఈ విధంగా ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయితే ఇక్కడైతే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ 400తో డివిజిబుల్ కాకపోతే మనం కింద ఎల్ స్పాట్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తాం. సింపుల్గా అయితే ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అయితే అని అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాస్తాం. సింపుల్గా ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. దానికోసం ఇక్కడ నేను టెర్మినల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనకు ఇష్టమైన ఇయర్ని అయితే ఎంటర్ చేద్దాం. అది లీప్ ఇయర్ కాదైతే మనం అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ ఇయర్ అయితే అడిగింది. సింపుల్గా ఒక ఇయర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను 1998. ఈ విధంగా ఎంటర్ చేస్తే ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అయితే వచ్చింది. ఇక్కడ 12,012 అని ఎంటర్ చేస్తున్నాను, ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అయితే వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం లీప్ ఇయర్ కాదనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా సింపుల్గా ఈ కోడింగ్ అయితే రాస్తాం. ఒకసారి ఈ కోడింగ్ కానీ అర్థం కాకపోతే వీడియోని అయితే రిపీట్ చేసి అయితే వినండి. ఈ వీడియో సింపుల్గా అయితే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్కి కోడింగ్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ ఎనీ నెంబర్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ 0. ఈ విధంగా ఏదైనా నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన నెంబర్ పాజిటివా లేకపోతే నెగిటివా లేకపోతే 0 అని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయాలి. దానికోసం ఇప్పుడు మనం కోడింగ్ ఏ విధంగా రాయాలైతే ఇప్పుడైతే చూద్దాం.
ఈ విధంగా మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 0 కైనా పెద్దదైతే పాజిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది, చిన్నదైతే సింపుల్గా అయితే నెగిటివ్ నెంబర్ అయితే ప్రింట్ అవుతుంది, ఈక్వల్ టు 0 అయితే సింపుల్గా ఇట్ ఈజ్ ఏ 0 అని అయితే ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రాసాం. ఇప్పుడైతే దీన్ని ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా మనం ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్, మనకి ఇష్టమైన నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ 30 అయితే ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ పాజిటివ్ నెంబర్, ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని అయితే రావడం జరిగింది. ఇది 0 కన్నా పెద్దది కాబట్టి సింపుల్గా ఇక్కడ పాజిటివ్ నెంబర్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు -43 ఎంటర్ చేశాను, ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 0 ఎంటర్ చేశాను, ఇట్ ఈజ్ ఏ 0 అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అయితే కామెంట్ ద్వారా అయితే నాకైతే తెలియజేయండి. ఈ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అయితే వెంటనే అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.